ప్రియ సంగమా, మరొకసారి రీతిగా మీ మధ్యలో నిలబడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానం నిమిత్తం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తలను వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి హృదయాలను దేవుని వైపు ఏర్పడుతున్నాము. ప్రేమ నమ్మకములు మా ప్రియ పరులకు తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధికి రావడానికి నా జీవితంలో మా అందరి జీవితాలలో మీరు చూపిన మహాప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, కృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఆరాధన కార్యక్రమం అంతటిని బట్టినైనా మీకే వందనాలు. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కృపానుభవంలోనికి నన్ను నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా ముందు ఉంచుకున్నటువంటి లేఖన భాగాలను బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ హృదయానికి ఏ మాట అవసరమై ఉంటుందో ఆ రీతిగా మీరు పలకండి నాయనా. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు దర్శించండి, సంధించండి. తగినటువంటి సిద్ధపాటు కలిగి వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి. సాతాను క్రియలను మీరు లయపరచండి దేవా. ప్రభా, వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని, లోబడేటువంటి హృదయాన్ని నాయన అన్వయించుకునేటువంటి జీవితాన్ని మా ప్రభా మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభా అయోగ్యుడును, ఎన్నికలేని వాడను, తృణీకరించబడిన వాడను, బలహీనుడని మా ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను మీరు బలపరచండి, మీ సిలువ చాటును మరుగుపరచండి మా ప్రభా. నా నోటికి తోడుగా ఉండి మా ప్రభా నేనేమి మాట్లాడవలసింది నాకు బోధించండి నాయన. ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా ఈ మాటలు ఉండటానికి సహాయం చేయమని, లెక్కకు కొన్ని ఆత్మలకైనా సరే మా ప్రభా ఈ యొక్క మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామం పేరిట వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, విశ్వాసీ జీవితము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మరి పరుగు పందెంతో పోల్చబడుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితము ఒక పరుగుతో పోల్చబడుతూ ఉంటుంది. ఈ యొక్క చదవబడినటువంటి మొదటి 2 వచనాలలో 4 విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 4 నియమాలు ఈ యొక్క మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ఏ రీతిగా మనము మన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాము అనే దానికి గాను 4 విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ఈ పరుగుకి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మీ దృష్టికి తీసుకుని రావాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. ఈ పరుగు ఎలా ఉండబోతుంటుంది, ఈ పరుగు ఏ రీతిగా మనము పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాము. 1 కొరింథీ 1వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినట్లుగా ఈ పరుగు
ఈ పరుగు పరిగెత్తడానికి దేవుని చేత మనము నియమించబడి ఉంటున్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సంగమా, మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పరుగుకి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుని చేత ఈ పరుగులో పాల్గొనడానికి నీవు నేను ఏర్పాటు చేయబడి ఉంటున్నాం. మనకంటే బాగా పరిగెత్తే వాళ్ళు, మనకంటే బలవంతులైన వారు, మనకంటే జ్ఞానులైన వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మరి బలహీనులైన వారిని, జ్ఞానము లేని వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తనిచ్చేటువంటి ఆత్మీయ జీవితంలో పరిగెత్తడానికి. కాబట్టి మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. ఆయన టీంలో లేక ఆయనతో పాటు పరిగెత్తడానికి దేవుడు మొట్టమొదటిగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. రెండవదిగా ఆలోచించి చేసినట్లయితే, ఈ పరుగు పందెము ఎవరిది వారే ప్రియమైన వారులారా. ఈ పరుగు పందెము నీకు మాత్రమే ప్రత్యేకము. నేను పరిగెత్తినట్లుగా వేరే ఒకరు పరిగెత్తలేకపోవచ్చు, లేక వేరొకరు పరిగెత్తినట్లుగా నేను పరిగెత్తలేకపోవచ్చు. ఎందుకంటే దేవుడు తన సంకల్పములో, తన పోలికలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఒక ట్రాక్ నియమించాడు. మనం గమనించినట్లయితే పరిగెత్తే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాక్ ఉంటుంది కదా, రన్నింగ్ ట్రాక్ అంటాం. ఆ ట్రాక్ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అందులో నుంచి నీవు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నీవు అందులో మాత్రమే పరిగెట్టాలి. నేను బ్రదర్ ఆనంద్ లాగా పరిగెడతాను అంటే కుదరని విషయం, లేక నేను పలానా సహోదరిలాగా పరిగెడతాను అంటే అది కుదరని విషయం అయి ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనకి ఒక ట్రాక్ ఏర్పాటు చేశాడు. ఆ ట్రాక్లోనే మనం పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. మనం ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరి మార్గం కూడా వివిధ మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మనందరి మజిలీ లేక మనందరి ప్రయాణము కూడా ఒకటే అయి ఉంటుంది, అది నిత్య జీవము. ఆ నిత్య జీవము కొరకు యాత్రా జీవితంలో ఉన్నటువంటి నీవు నేను కూడా వివిధ మార్గాలలో వివిధ పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేయవలసిన వారమై ఉంటున్నాం. విద్యార్థుల గురించి ఆలోచన చేసినట్లయితే సిలబస్ అంటాం లేక కరికులం అంటాం కదా. ఎవరి సిలబస్ లేక ఏ క్లాస్కి సంబంధించిన సిలబస్ లేక ఏ కోర్స్కి సంబంధించిన కోర్స్, ఆ సిలబస్, ఆ కరికులం ఎవరికి వారే అది డిజైన్ చేయబడి ఉంటుంది. విశ్వాసులమైనటువంటి మన జీవితాలలో విశ్వాసులముగా పరిగెత్తడానికి నీకు ప్రత్యేకంగా ఒక ట్రాక్ ఏర్పాటు చేశాడు. నా కొరకు ప్రత్యేకంగా దేవుడు ఒక ట్రాక్ ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క సిలబస్ని మనము కంప్లీట్ చేయవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా ఈ పరుగు పందెం ఏదైతే ఉంటుందో ఒక పోటీతోటి, ఒక సంఘర్షణతోటి కూడుకున్నటువంటి పరుగుగా ఉంటూ ఉంది. ఎవరితో పోటీ పడుతూ ఉంటున్నాం మనం? ఈ పరుగు పందెంలో ఎవరితోనూ మనకి పోటీ ఉండదు. నిత్యము అనునిత్యము కూడా మనకి మనమే పోటీగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఏ ప్రత్యర్థితో కూడా మనము ఈ పరుగు పందెంలో పోటీ పడము, కానీ అనుదినము ఆ యొక్క క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి మనంతటా మనమే బేరీజు వేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది? గత 5 సంవత్సరాల క్రితం నా గ్రాఫ్ ఎలా ఉంది? ఈరోజు నా గ్రాఫ్ ఎలా ఉంది? 10 సంవత్సరాల క్రితం నా ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది? 10 సంవత్సరాల తర్వాత ఈరోజు నా ఆత్మీయ స్థితి ఎలా ఉంటూ ఉంది అనేటువంటి విషయాలు ఎవరికి వారమే మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఈ పరుగుకి ఉన్నటువంటి 4వ లక్షణం చూసినట్లయితే, నిర్ణీత సమయం అంటూ ఏమీ లేనటువంటి పరుగు. అంటే పుట్టినది మొదలుకొని మన చివరి శ్వాస వరకు కూడా ఈ పరుగును పరిగెత్తవలసిన వారమే. ఎటువంటి విరామము ఉండదు, ఎటువంటి నిర్ణీత సమయము కూడా
ఉండదు. వాస్తవానికి పరుగులో 2 రకాలైనటువంటి పరుగులు ఉంటాయి. ఒకటి స్ప్రింట్ అంటారు, అంటే షార్ట్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ అని చెప్పి పరుగు పందాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్ప్రింట్ రన్నింగ్ రేస్ అంట, స్ప్రింట్ కదా. ఇంకొకటి మ్యారథాన్ అంటే దీర్ఘకాలికమైనటువంటి పరుగు. 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లతో కూడినటువంటి పరుగు, ఇది మ్యారథాన్. విశ్వాసి యొక్క జీవితంలో మనం పరిగెత్తేటువంటి పరుగు కూడా ఒక మ్యారథాన్ లాగే ఉంటుంది. అది ఒక షార్టెస్ట్ రన్నింగ్ కాదు, అంటే ఒక స్ప్రింట్ పరుగు కాదు, కానీ మ్యారథాన్ అంటే జీవిత కాలము, మనం ఈ లోకములో జీవించినంత కాలము కూడా మనము పరిగెత్తవలసిన వారమే అయి ఉంటున్నాం. నిర్ణీత సమయం అంటూ ఏమీ లేని పరుగు. కాబట్టి మనం గమనించాలి. మరి 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆటంకాలతో కూడినటువంటి పరుగు. ఈ లోకములో మనం పరిగెత్తేటువంటి మార్గములో అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, అడ్డుబండలు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైనటువంటి విషయాల్లో, అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము పరిగెట్టవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆటంకాలతో కూడినటువంటి పరుగును మనము నిరంతరము కూడా కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క పరుగులో పరిగెత్తడానికి నీవు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంటున్నాం. రెండవదిగా ఈ పరుగు పందెం నీకు మాత్రమే ప్రత్యేకం, అది నాకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. మూడవదిగా ఇది పోటీతో కూడుకున్నటువంటి మరి పోరాటంతో కూడుకున్నటువంటి పరుగుగా ఉంటుంది. నాలుగవదిగా నిర్ణీత సమయం అంటూ ఏమీ లేనటువంటి ఒక పరుగుగా ఉంటుంది. ఐదవదిగా అనేకమైనటువంటి ఆటంకాలతో కూడినటువంటి పరుగుగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క పరుగుకి కావాల్సినటువంటి సాధన ఏ రీతిగా ఉండాలి, ఎటువంటి శిక్షణ మనము తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం కనుక ఆలోచన చేసినట్లయితే, వాస్తవానికి ఒలింపిక్స్లో పాల్గొనేటువంటి ఒక పరిగెత్తేటువంటి ఆటగాడు ఉన్నట్లయితే రోజుకి 4 గంటలు ప్రయాసపడాలి. తర్వాత వారానికి 6 సంవత్సరాల కఠోరమైనటువంటి శిక్షణ ఉంటుంది. అంటే సంవత్సరానికి దగ్గర 310 రోజులు, ఆదివారాలు తీసేస్తే 310 రోజులు ఆ యొక్క పరుగు పందెంలో పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారు నిరంతరము శ్రమించవలసిన వారుగా ఉంటున్నారు. దగ్గర 7,000 గంటలు లేక 6 సంవత్సరాల పాటు వారు శ్రమించినట్లయితే 60 సెకండ్ల లోపే ముగిసిపోతుంది వారి యొక్క పరుగు. అంటే స్ప్రింట్ అంటారు, స్ప్రింట్ రన్నింగ్ రేస్, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్. ఈ పరుగులో పాల్గొనాలి అంటే కనుక దగ్గర 7,000 గంటలు వారు సాధన చేయవలసిన వారుగా ఉంటున్నారు. అదే రీతిగా ఇదే సూత్రము ఆత్మీయ జీవితానికి కూడా వర్తిస్తూ ఉంటుంది. కేవలము 60 సెకండ్లలో ముగిసిపోయేటువంటి ఒక పరుగు పందానికి అంత కఠోరమైనటువంటి శిక్షణ ఉన్నట్లయితే మరి జీవిత కాలం అంతా కూడా మనం పుట్టిన దగ్గర నుంచి మనం మరణించేంత వరకు కూడా మనము పరిగెత్తే దానికి మనము ఎంత శ్రమించవలసిన వారమై ఉంటున్నాం. శ్రమించాలి అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫిజికల్గా కదా. ఈ లోకానుసారంగా ఆలోచన చేసినప్పుడు ఏదైనా పరుగు పందెంలో లేదంటే ఏదైనా ఆటలో పాల్గొనాలి అంటే కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. కానీ మరి మన ఆత్మీయ జీవితానికి మనం చేసేటువంటి ఎక్సర్సైజెస్ ఏంటి, ఎప్పుడైనా ఆలోచించామా? మన ఆత్మీయ జీవితాన్ని మరి ప్రోగ్రెస్ అంటే పురోగతి సాధించడానికి ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అన్నట్టు చందాలు కాకుండా మన పరుగు ఎలా ఉండాలి, మన పరుగు గత 5 సంవత్సరాల్లో ఎలా ఉన్నది, మరి తర్వాత 5 సంవత్సరాల్లో మనం ఎక్కడ ఉండబోతూ ఉంటున్నాం అనేటువంటి విషయాలు ఎప్పుడైనా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నామా? కాబట్టి వాస్తవానికి ఈ యొక్క ఒలింపిక్స్లో పాల్గొనేటువంటి ఒక ఆటగాడికి అంత కఠోరమైనటువంటి శిక్షణ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి, ముందుకు చూడాలి, ముందుకు పరిగెత్తాలి అని ఆలోచన చేసినప్పుడు మనం కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే మనం కూడా కొన్ని విషయాలను ఈ లోకంలో ఉన్నప్పుడు సాధన చేయవలసిన వారమై ఉంటున్నాం. వాక్యాన్ని అనుదినము పఠించవలసిన వారమై ఉంటున్నాం. మరి రెండవదిగా అనుదినము తండ్రితో మాట్లాడవలసిన వారమై ఉంటున్నాం, ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. మన సాక్ష్యాన్ని ఇతరులకు లేక అన్యులతో పంచుకోవలసిన వారమై ఉంటున్నాం. మరి జీవితంలో ఒకరికైనా సరే సువార్త పరిచర్య మనము చేయవలసిన వారమై ఉంటున్నాం. మన సాక్ష్యాన్ని పంచుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులని, మనకిచ్చినటువంటి ఆర్థిక వనరుని, మనకిచ్చినటువంటి సమయాన్ని
దేవుని కోసం వెచ్చించవలసిన వారమై ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్ లేక యాక్టివిటీస్గా పిలువబడుతూ ఉంటాయి. ఇవన్నీ చేసినప్పుడు మనము శ్రమించగలుగుతూ ఉంటాం. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మీయ జీవితము అనుదినము కూడా పురోగతి సాధిస్తూ ఉంటుంది. మరి ఈ పరుగు యొక్క ఆవశ్యకత అంటే అసలు మనం పరిగెట్టాల్సిన అవసరం ఉందా లేదా? నిజంగా ఒకసారి రక్షించబడిన తర్వాత మనం పరిగెట్టాలా వద్దా? కంపల్సరీ, అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ. ప్రతి ఒక్కరము కూడా పరిగెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను పరిగెట్టలేను, లేక నేను విరమించుకుంటున్నాను, లేక నేను రిటైర్మెంట్ అయ్యాను అని చెప్పే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షించబడిన ఏ ఒక్క విశ్వాస జీవితంలో కూడా లేదు. పడిపోయినప్పటికీ కూడా తిరిగి లేచి పరిగెట్టాల్సినటువంటి అవసరం విశ్వాస జీవితాలలో ఎంతైనా ఉంటుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లుగా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని రాయబడుతుంటుంది. కాబట్టి విశ్వాసమైనటువంటి నీవు నేను అనేక సందర్భాలలో అనేక విషయాలలో బహుశా పడిపోయి ఉండొచ్చు. పడిపోయినప్పటికీ కూడా తిరిగి లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మీద మనం ఆధారపడి మన యొక్క పరుగును కొనసాగిస్తామో తప్పకుండా మనల్ని పైకి లేపి మళ్ళా తిరిగి పరిగెత్తడానికి సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మరి తిరిగి ఈ చదువుకున్నటువంటి వాక్య భాగానికి వద్దాం. నేను ముందుగా చెప్పినట్లుగానే ఆ పరుగు లక్షణాలను చూసి ఉంటున్నాం. మరి ఎందుకొరకు పరిగెట్టాలని చెప్పి కొన్ని చూసి ఉంటున్నాం. మరి ఇక్కడ వచ్చినట్లయితే ఈ మొదటి 2 వచనాలలో 4 సూత్రాలు దేవుడు మనకి చెప్తూ ఉంటున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటి నియమం ఏంటి అంటే మాదిరికరమైన జీవితాలను ముందు పెట్టుకొని మనము పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటి నియమం పరిగెత్తడానికి లేక మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే మాదిరికరమైన జీవితాలను ముందు పెట్టుకొని పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. ఉజ్జీవకరమైనటువంటి జీవితాలను ముందు పెట్టుకొని మనం పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడుతుంటుంది కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరు ఇంత గొప్ప సాక్షి సమూహము? ఇది 11వ అధ్యాయంలో రాయబడినటువంటి విశ్వాస వీరుల జీవితాలకు కొనసాగింపుగా 12వ అధ్యాయము ప్రారంభించబడుతూ ఉంటుంది. 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ వచనం నుంచి హేబేల్ దగ్గర నుంచి హానోకు, నోవహు, అబ్రహాము, తర్వాత 24వ వచనంలో మోషే, 21వ వచనంలో యాకోబు, తర్వాత రాహాబు అనేటువంటి వేశ్య, 32వ వచనంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి అంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క అధ్యాయంలో ప్రస్తావించాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి వీరందరినీ జ్ఞాపకం చేసుకుని మరి వారు ఏ రీతిగా వారి యొక్క పరుగుని ఈ లోకంలో పరిగెట్టారు. 33వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో వారి లోకంలో ఏ రీతిగా పరిగెట్టారు, ఈ లోకంలో వారు ఏ రీతిగా శ్రమలు అనుభవించారు, దేవుని కొరకు యోగ్యులుగా వారు ఏ రీతిగా పరుగెత్తి వారి యొక్క పరుగును ముగించారో చాలా వివరంగా ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. 33వ వచనం నుంచి 38వ వచనం వరకు వారు పొందినటువంటి హింసలు, మరి చంపబడ్డారు, ఏ రీతిగా శోధించబడ్డారు, మరి ఏ రీతిగా వారు సింహాల నోళ్లను మూసి ఉంటున్నారు, అవన్నీ కూడా చాలా చక్కగా క్లుప్తంగా వ్రాయబడి ఉంటున్నాయి. ఆ యొక్క భక్తులందరినీ కూడా ఒకసారి మన దృష్టికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు. ఆ తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అంటున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము ప్రస్తుతానికి ఎక్కడ ఉంది అంటే మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము చేసేటువంటి పని ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రస్తుతానికి మన విశ్వాస యాత్రని కొనసాగిస్తూ ఉన్నాం, మనము పరిగెడుతూ ఉంటున్నాం. ఈ ఇంత గొప్ప సాక్షి సమూహము మన యొక్క జీవితాలకు మాదిరికరమైనటువంటి జీవితాలుగా కనబడుతూ ఉంటున్నాయి కదా. మాదిరికరమైనటువంటి జీవితాలు, ఎంతో ఉజ్జీవకరమైనటువంటి జీవితాలు,
నా జీవితాలను సరిచేసుకోవడానికి గాను నా జీవితాలకు ఎంతో ఉజ్జీవకరంగా వారి లోకయాత్రను ముగించి ఉంటున్నారు. మరి దేవుని సన్నిధిలో వారు ఉంటున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము అనేటువంటి మాటను ఏ రీతిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే వారు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటున్నారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు. స్టేడియంలో కనుక మనం ఒక మ్యాచ్ చూస్తున్నట్లయితే ప్రేక్షకులు ఎంతో ఏలలు, చప్పట్లు, కేరింతలు, వారి ఉత్సాహపూరితమైన మాటలు ఆ ఆటగాడికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి ఒక మోటివేషన్, ఒక ప్రేరేపణ లేక ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణము ఆ యొక్క కేరింతలు, చప్పట్ల ద్వారా వారు తెలియజేసినప్పుడు ఆటగాడు ఇంకా ఉత్సాహపరచబడి, ప్రోత్సహించబడి ఇంకా మెరుగుగా ఆడగలటానికి అవకాశం ఉన్నటువంటి పాత్ర ప్రేక్షక పాత్ర. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లు ఇంత గొప్ప సాక్షి సమూహము ఈ లోకయాత్రలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికే వారి యొక్క ప్రయాణాన్ని ముగించి వారి యొక్క పరుగును ముగించారు. ఏ రీతిగా పరిగెట్టాలో మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో మన కొరకు వదిలిపెట్టి ఉన్నారు. ఒక ఉజ్జీవకరమైనటువంటి జీవితాన్ని మన కొరకు, మాదిరికరమైన జీవితాన్ని మన కొరకు వదిలిపెట్టి మరి ఏ రీతిగా పరిగెట్టాలో మనకు చూపించినటువంటి భక్తులైన వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. మరి తోటి సహోదరులు కూడా ఒకసారి మనం పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ సహోదరి వల్ల నేను కూడా పరిగెడితే ఎంత బాగుండో అనుకుంటాం. వారు కొంచెం వేగంగా పరిగెడుతూ ఉండొచ్చు, మనం కొంచెం నెమ్మదిగా పరిగెడుతూ ఉండవచ్చు. కాబట్టి మన తోటి సహోదరుల వలన లేక దైవజనులైన వారిని ముందు పెట్టుకుని మన యొక్క పరుగును కూడా కొనసాగించవలసిన వారమైన మన సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఇంత గొప్ప సాక్షి సమూహము తర్వాత చదివినట్లయితే మనము కూడా అనేటువంటి మాట కనబడుతూ ఉంటుంది. మనము కూడా అనేటువంటి మాట 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఏ రీతిగా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించి ముగించి ఉన్నారో మనము కూడా ఆ రీతిగానే, ఆ విశ్వాసుల మాదిరిగానే మనము కూడా మన పరుగుని కొనసాగించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి అర్థము అక్కడ ఉంటూ ఉన్నట్టుంది. విశ్వాసానికి మూల స్తంభాలు అయినటువంటి అబ్రహాము, మోషే లాగా మాత్రమే కాదు, కానీ మనతో పాటు పనిచేసేటువంటి సహోదరుల్ని లేక మన దైవజనుల్ని లేక పెద్దలైన వారిని, స్నేహితులైన వారిని, మరి తోటి విశ్వాసులైన వారిని కూడా మనము మార్గదర్శకంగా మనకు ఉజ్జీవకరంగా ఉన్నట్లయితే వారి జీవితాలని, వారి యొక్క జీవితాలను కూడా ఆదర్శంగా తీసుకొని మన యొక్క పరుగును కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనము మాదిరికరమైనటువంటి జీవితాలను ముందు పెట్టుకొని లేక ఉజ్జీవకరమైనటువంటి జీవితాలను ముందు పెట్టుకొని మన పరుగును కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట చెప్తూ ఉంటున్నాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము. ఎంత గొప్ప ధైర్యంతో కూడినటువంటి మాట. మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను నీకు మాదిరి ఉన్న ప్రకారము అనేటువంటి మాట గొప్ప సాక్ష్యం. ప్రియమైన వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి వచ్చి ఉంటున్నామా? ఇతర విశ్వాసులు, కొత్తగా రక్షించబడినటువంటి విశ్వాసులు లేక మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి అన్యులు మన జీవితాలను చూచి మార్పు చెందేటువంటి వారుగా ఉంటూ ఉన్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన వారులారా, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము అంటే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని పౌలు జీవిస్తూ వచ్చాడు. చెప్తూ ఉంటున్నాడు కదా, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. ఒక గొప్ప సాక్ష్యము, ఒక ధైర్యము కనబడుతూ ఉంటుంది. దేవునితో తనకున్నటువంటి సహవాసము, ఆ సహవాసానికి ఉన్నటువంటి విలువ ఆ యొక్క మాటలలో మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. మన జీవితాలను చూసినప్పుడు ఎవరైనా సరే పలానా సహోదరులాగా నేను జీవించాలి, పలానా సహోదరులాగా నేను సాక్ష్యాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆ యొక్క దృక్పథము మిగిలిన వారిలో ఎప్పుడైనా మనల్ని చూసినప్పుడు కనబడుతూ ఉంటుందా? లేక మనము ఎవరినైనా మార్గదర్శకంగా తీసుకుని లేక ఎవరినైనా ఉజ్జీవకరమైనటువంటి వ్యక్తులు మన ముందు ఉన్నప్పుడు
వారి జీవితం లాగా నేను కూడా జీవించాలి అనేటువంటి ఆశ మన జీవితాలలో ఉంటుందా? ఈ మొట్టమొదటి ప్రశ్నలకు మనకు సమాధానం దొరికినప్పుడు ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొనడానికి మనకు మొదటి అడుగు పడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క సాక్షి సమూహాన్ని లేక మాదిరికరమైన జీవితాలను ముందు పెట్టుకొని మన పరుగును కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఎలా పరిగెట్టాలి అంటే రెండవ నియమము లేక రెండవ సూత్రము, ప్రతి భారమును విడిచిపెట్టి పరిగెత్తాలి. రెండవదిగా ప్రతి భారమును కూడా విడిచిపెట్టి పరిగెట్టాలి. పరిగెత్తేవారు వాస్తవానికి వారి బరువును తగ్గించుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వారి బరువుని కొలుచుకొని మెజర్ చేసుకొని వారి బరువును తగ్గించుకుంటూ ఉంటారు. ఇక పెరగకుండా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి నీవు నేను కూడా బాగా పరిగెట్టాలి అంటే మనము కూడా కొన్ని భారాలను వదిలిపోవలసిన వారు ఉంటున్నాం, కొన్ని బరువులను తగ్గించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే అక్కడే వ్రాయబడుతుంటుంది కదా, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అంటున్నాడు. మనకు ఉన్నటువంటి బరువు లేక భారము ఏంటి అంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపము కూడా మనము పరిగెత్తకుండా మన పరుగుని విరమించుకునేలాగా, మన పరుగుని ఆపేసేలాగా చేస్తూ ఉంటుంది. వాస్తవానికి పరిగెత్తే వారు ఎప్పుడు కూడా లైట్ వెయిట్ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి బరువుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఆ బరువుని ఎప్పటికప్పుడు వారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. డైటింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. మరి అనేకమైనటువంటి విషయాలలో వారు కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆత్మీయ స్థితిలో పరిగెత్తాలి అనేటువంటి ఆశతో ఉన్నటువంటి నీవు నేను కూడా మరి అటువంటి భారమును విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా నా దగ్గరకు రండి, నేను మీ భారాన్ని తగ్గిస్తాను అని చెప్పి విశ్వాసములను నీకు నాకు గుర్తు చేస్తూ ఉంటే మనము అనుదినము మన భారాన్ని తగ్గించుకోవాల్సింది పోయి మన భారాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఏంటి ఆ భారము? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అంటున్నాడు. పాపముతో నిండి ఉన్నటువంటి హృదయంలో ఉన్నప్పుడు, అటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ఈ పరుగులో పాల్గొనలేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాస్తవానికి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములు అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసామా? వాస్తవానికి మనందరికీ కూడా కోపం ఉంటుంది. కోపం లేని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కదా. నా కోపం లేదు అని ఎవరు ఉన్నారా? ప్రతి ఒక్కరం కూడా కోపడుతూనే ఉంటాం. కోపము, ద్వేషము, అసూయ, మరి కల్పనా కథలు అంటే గాసిప్స్, ఉన్న మాటలు లేనట్లుగా, లేని మాటలు ఉన్నట్లుగా చెప్పేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే విశ్వాసిని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అంటారు. ఈ యొక్క పాపాలు ఏంటంటే పాపముగా గుర్తించలేని స్థితిలో కొన్నిసార్లు మనం మిగిలిపోతూ ఉంటాం. అరే ఈ పాపాలే కాదులే అన్నట్లుగా మనము ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఎటువంటి పాపము లేక ఎటువంటి భారము మనం ముందుకు పరిగెత్తకుండా మనల్ని ఆపు చేస్తూ ఉంటుంది. పాపం ఎప్పుడైతే మన హృదయాలలో ఉంటూ ఉంటుందో మనలో ఒక బరువు పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క బరువును బట్టి మనము పరిగెత్తలేనటువంటి స్థితిలో ఉంటాం. చాలా సులువుగా తేలిగ్గా కనబడేటువంటి ఈ పాపాలు మరి మనల్ని ఆత్మీయంగా కృంగతీసి మనం చతికిల పడేలాగా లేక పరుగు నుంచి విరమించుకునేలాగా మనల్ని ఎంతగానో పురికొల్పుతూ ఉంటాయి. లూకాసు వార్త 5వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే అక్కడ లేవి అనేటువంటి ఒక సుంకరి ఉంటూ ఉన్నాడు. ఆ సుంకరి పని ఏంటి అంటే ట్యాక్స్ కలెక్షన్, అంటే పన్నుని వసూలు చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పన్నుని వసూలు చేసేటువంటి లేవి అనేటువంటి ఆ యొక్క యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించలేటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. ఎందుకంటే ఒక అవినీతితో కూడినటువంటి వృత్తి చేస్తూ ఉంటున్నాడు. ఆ అవినీతిని వదిలిపెట్టలేనటువంటి స్థితిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆ 28వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినప్పుడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను అంటున్నాడు.
సమస్తాన్ని విడిచిపెట్టాలి. మన జీవితంలో ముఖ్యంగా ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు, మనం అనేక పాపాలని వదిలివేస్తూ ఉంటాం మన జీవితంలో రక్షించబడిన తర్వాత. కానీ కొన్ని పాపాలు లేక ఆ యొక్క ప్రాచీన స్వభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రాచీన స్వభావం మాత్రము మనతో పాటే వస్తూ ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము మనల్ని దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క లేవి, ఆ యొక్క సుంకరి ఏ రీతిగా సమస్తాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉంటున్నాడు, మరి దేవుని ఏ రీతిగా మరి వెంబడించి ఉంటున్నాడు మనం జ్ఞాపకం చేసుకొని మనలో ఉన్నటువంటి ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి, నాయన ఈ యొక్క బరువు నేను తగ్గించుకోలేకపోతున్నాను, ఈ యొక్క బరువు నుంచి నన్ను విడిపించు అని చెప్పి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తామో తప్పకుండా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి రెండవదిగా మరి నియమం ఏంటంటే ప్రతి భారమును, అదేవిధంగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును కూడా విడిచిపెట్టి పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం. మూడవ నియమం కనుక వచ్చినట్లయితే, మూడవ నియమము ఓపికతో పరిగెత్తుదము అంటున్నాడు. ఓపిక అనేటువంటి మాట ఇది స్ప్రింట్ కాదు, మ్యారథాన్ అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది 60 సెకండ్లలో ముగిసిపోయేటువంటి పరుగు కాదు, కానీ ఒక దీర్ఘకాలము పరిగెత్తాల్సినటువంటి పరుగు. ఆ పరుగుకి మనకు ఈ లోకంలో ఓపిక అవసరము అని చెప్పి ఇక్కడ పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఎందుకు మనకు ఓపిక కావాలి? వాస్తవానికి ఎప్పుడైనా ఎవరైనా మనల్ని వచ్చి అయా ఒక 10 కిలోమీటర్లు మనం పరిగెత్తాలి రండి అంటే ఎవరైనా సిద్ధంగా ఉంటారంట? కాదు కదా, అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనము ఆ విధంగా మనం ట్రైనప్ చేయబడలేదు, ఆ రీతిగా మనము ఎప్పుడు కూడా శిక్షణ తీసుకోలేదు. ఆ యొక్క 10 కిలోమీటర్లు పరిగెత్తేటువంటి సామర్థ్యం, ఆ యొక్క శరీర సామర్థ్యం కూడా మనకి ఉండకపోవచ్చు. ఆ యొక్క మెంటల్ స్టెబిలిటీ కూడా మనకు ఉండి ఉండకపోవచ్చు. కాబట్టి ఆ యొక్క దీర్ఘకాలపు పరుగును పరిగెత్తడానికి నిత్యము కూడా మనము శ్రమించవలసిన వారమై ఉంటున్నాం. ఓపికను కూడా తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో కూడా పరిగెత్తడానికి మనకు ఆ యొక్క ఓపిక, ఆ యొక్క శ్రమ ఎంతైనా అవసరమై ఉంటుంది. మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు మనము ముందుగా గ్రహించి లేక మనకంటే ముందుగా జీవించిన వారి జీవితాలను గమనించినప్పుడు వారు ఎటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలను కొనసాగించారు, ఎటువంటి శ్రమలలో వారు వెళ్ళి ఉంటున్నారు, ఎటువంటి హింసలలో వారు ఈ లోకంలో జీవితాన్ని కొనసాగించి ఉంటున్నారు, లేక ప్రస్తుత యుగంలో ఉన్నటువంటి మనతో పాటు మన సంఘ నాయకులు కానీ మన దైవజనులు కానీ మరి వారు ఏ రీతిగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు, ఎటువంటి శ్రమలలో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు అనేటువంటి విషయాలను కనుక మనం గమనించినప్పుడు మనం కూడా ఆ రీతిగానే పురికొల్పబడి ప్రోత్సహించబడి మన జీవితాన్ని మనం ముందుగానే సిద్ధపడి ఉంటాం. వాస్తవానికి ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం జరిగినప్పుడు చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం, అంటే పలానా విషయం జరగదులే అని వదిలేసిన తర్వాత ఆ విషయం కనుక జరిగి ఉన్నట్లయితే చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాం. అదే రీతిగా వాస్తవానికి విశ్వాస యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి సందర్భాలలో ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతూ ఉంటాయి. అంటే ఆశ్చర్యకరమైనటువంటి ఒక శ్రమలు లేక హింసలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ శ్రమలు, ఆ యొక్క హింసలు లేక కరువు, కన్నీళ్లు, కష్టాలు, ఇబ్బందులు ఏ రీతిగా మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజంగా ఈరోజు సాఫీగా మన ఆత్మీయ జీవితం కొనసాగుతుంది అంటే కనుక ఒక్క మాటలో చెప్పాలి అంటే మనము రాజీ పడిపోయి బ్రతుకుతూ ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. రాజీ పడి బ్రతికితే కనుక ఈ లోకంలో ఎటువంటి శ్రమ, నిందలు కూడా ఉండవు. మన జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి అంటే దేవునితో మనం సరైనటువంటి సహవాసం కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ లోకంలో సాఫీగా సాగిపోతుంది నీ పరుగు నా పరుగు అంటే కనుక అది ఒప్పుకోదగినటువంటి విషయము కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో మరి సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం, ఓపిక కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము
12వ వచనంలో రాస్తుంటున్నాడు కదా, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి కదా. చాలా చక్కని మాట. ఆశ్చర్యపడకుడి అంటే ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో ఆశ్చర్యపడం. మన జీవితంలో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని మనం మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు, సైకలాజికల్గా ప్రిపేర్ అయినప్పుడు ఆశ్చర్యం అనేది మన జీవితంలో ఉండదు. ఎందుకంటే వాటి గురించి మనము సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్యం అనేది మన జీవితంలో ఉండదు. మరొక చోట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. కాబట్టి ఈ ఇద్దరు భక్తులు కూడా మన జీవితాలను మరొకసారి హెచ్చరిస్తూ ఉంటున్నారు. యోహాను తర్వాత ఈ పేతురు గారు కూడా మనల్ని ఇద్దరు కూడా ఆశ్చర్యపడకండి, మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి అని చెప్పి మనల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము సిద్ధపాటు కలిగి ఉంటామో మన జీవితంలో ఆశ్చర్యము అనేది ఉండదు. కాబట్టి ఆశ్చర్య క్రియలు జరిగించేటువంటి దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. కాబట్టి ఆశ్చర్యపడకుండా మనము సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. బాధపడవలసిన అవసరము ఏమాత్రము లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరొక పౌలు కొలసీ సంఘానికి రాస్తూ మరొక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము ఏ రీతిగా మరి ఈ యొక్క ఓపిక దేవుడు మనకు దయచేస్తాడు అంటే కనుక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా రాస్తున్నాడు. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఈ లోకంలో దేవుని మీద ఆధారపడి మన పరుగును కొనసాగించాలనుకుంటామో తప్పకుండా తన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం ఆ యొక్క దీర్ఘశాంతాన్ని, ఆ యొక్క ఓర్పును మనకు దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అదే కొలసీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో అంటున్నాడు కదా, ఆ యొక్క పరిచర్యను కొనసాగించడానికి కూడా ఆ యొక్క క్రియాశక్తి నా జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపడకుండా మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఓర్పుని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు, ఓపికను అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు, సహనాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది అంటున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అంటే కూడా ఓర్పు లోకంలో ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేయబడుతున్న 3వ సత్యం ఏంటంటే, ఎలా పరిగెట్టాలి అంటే ఓపికతో మనము పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం. 4వదిగా చూసినట్లయితే 4వ నియమము, ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా పరిగెత్తాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే బహుమానము కొరకు మనము పరిగెట్టాలి అని చెప్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఇక్కడ 12వ అధ్యాయము 2వ వచనం చివరి వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించెను అని చెప్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదటిగా మరి ఆ యొక్క ఉజ్జీవకరమైనటువంటి మాదిరికరమైన జీవితాలను ముందు పెట్టుకోవాలి. రెండవదిగా ప్రతి భారమును కూడా మనం విడిచిపెట్టి పరిగెట్టాలి. మూడవదిగా మరి మనం ఓపికతో పరిగెత్తాలి. ఈ మూడు కూడా ఆత్మీయ జీవితానికి అవసరమే. కానీ ఈ మూడిటి కంటే కూడా ప్రధానమైనటువంటి 4వ అంశం ఏంటంటే బహుమానము కొరకు మనము పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం.
బహుమానము అంటే ఇది ఒక మెడల్ కానీ ఒక ట్రోఫీ కానీ కాదు, కానీ యేసు వైపు చూచుచు అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది. మనం ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నప్పుడు ఏ రీతిగా పరిగెడుతూ ఉంటున్నాం? యేసు వైపు చూచి మనం బహుమానం కొరకు పరిగెడుతూ ఉంటున్నామా, లేక వెనుకకు తిరిగి పరిగెడుతూ ఉంటున్నామా? వెనుకకు తిరగబడినటువంటి అనుభవం అంటే వెనుకకు చూసి ఎప్పుడైనా పరిగెడతాము? వెనుకకు చూస్తూ ఎప్పుడైనా ముందుకు పరిగెట్టే అనుభవం మనలో ఎప్పుడైనా ఉందా? వాస్తవానికి మన జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి అనుభవం ఎప్పుడు ఉండదు. ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు చూస్తూ యేసు వైపు చూస్తూ మన పరుగును కొనసాగించవలసిన వారమై ఉంటున్నటువంటి మాట ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వెనక్కి చూడటం అంటే మన ఆత్మీయ జీవితము ఇంకా ప్రారంభ స్థితిలోనే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మన ఆశలు, మన కోరికలు, మన హృదయంలోని ఆలోచనలు అన్నీ కూడా ఆ వెనకాల విడిచిపెట్టినటువంటి ఆ యొక్క అనుభవం దగ్గరే మన జీవితాలు ఆగిపోయి ఉన్నాయేమో. వెనకకి చూడటం అంటే ఇంకా ఈ లోకానికి సంబంధించిన వారమే, ఇంకా ఈ లోక ఆశల్ని నెరవేరుస్తూ ఉన్నామేమో అనేటువంటి విషయాన్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు ఎటువంటి ఆనందము ఆయన అనుభవించి ఉంటున్నాడు? నిన్ను నన్ను రక్షించడానికి మహిమా స్వరూపైనటువంటి దేవుడు శరీరధారిగా క్రీస్తు మరి ఈ లోకానికి మనుష్య ఆ యొక్క దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఒక సామాన్యమైనటువంటి జన్మలో జన్మించి ఉంటున్నాడు. ఒక సామాన్యమైనటువంటి జీవితం ఈ లోకంలో జీవించి ఉంటున్నాడు కదా. కాబట్టి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క ఆనందాన్ని ముందుగా పెట్టుకున్నాడు. తన తండ్రి ఇచ్చినటువంటి కమాండ్ లేక తన తండ్రి తనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. యోహాను సువార్తలో చూసినట్లయితే అనేక మార్లు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిందని చెప్తూ ఉంటున్నాడు. మరి అటువంటి అనుభవం మన జీవితాల్లో ఉంటుందా? ఎటు చూచి మనం పరిగెడుతూ ఉంటున్నాం? ఇంకా వెనకాల విడిచిపెట్టినటువంటి విషయాల వైపు చూస్తూ అక్కడే ఆగిపోయి మన పరుగుని కొనసాగించలేటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో ఈ ఉదయకాల సమయంలో మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులము అవ్వాలి అంటే కనుక మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం. మన ముందున్నటువంటి బహుమానం ఏంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవము కొరకు ఈ లోకములో మరి ఇక్కడ చెప్పబడినట్లుగా ఆ 4 నియమాలను మనం పాటిస్తూ మన పరుగును తుదముట్టించవలసిన వారమై ఉంటున్నాం కదా. చివరిగా కొన్ని మాటలు చెప్పి మీకు ముగిస్తాను నేను. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో రాస్తూ ఉన్నాడు కదా పౌలు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ప్రియమైన వారులారా. పరుగుని కడముట్టించారు. ఏ రీతిగా అంటే ఈ లోకంలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడి తన పరుగుని కడముట్టించాను అని చెప్తూ ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నీవు నేను ఎదగలుగుతూ ఉంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అక్కడ 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం రాస్తూ ఉన్నాడు కదా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ లోకంలో మనం పరిగెట్టినటువంటి పరుగుకి ప్రతిఫలంగా కలిగేటువంటి బహుమానం ఏంటి అంటే నీతి కిరీటము. అక్షయమగు నీతి కిరీటాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు దాచిపెట్టి ఉంటున్నాడు. ఈ లోకంలో కనుక పరిగెడితే క్షయమైపోయేటువంటి ట్రోఫీలు, మెడల్స్ మనకి దొరకవచ్చు. కానీ ఎప్పుడైతే మరి దేవుడి వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకొని ఎప్పుడైతే మన యొక్క పరుగుని తుదముట్టిస్తామో మన కొరకు అక్షయమైనటువంటి నీతి కిరీటాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంటున్నాడు. అటువంటి అక్షయమైనటువంటి నీతి కిరీటాన్ని పొందుకోగలను అనేటువంటి నిరీక్షణ నీ జీవితంలో నా జీవితంలో ఉంటుందా? పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మరొక చక్కని మాట రాస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
13, 14 వచనాల్లో చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. మన పరుగు ఏ రీతిగా ఉంటుంది? మన పరుగు నిజంగా గురి వద్దకు పరిగెడుతున్నామా, లేక బహుమానం కొరకు పరిగెడుతున్నామా, లేక గురి లేనటువంటి జీవితాలను, గురి లేనటువంటి పరుగులు మనం పరిగెడుతున్నామా, గమ్యం లేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన వారమైనాం. అపోస్తలుడైన పౌలు బహుశా ఈ మాటలు ఫిలిప్పీలకు రాసే సమయానికి ఆయన 30 సంవత్సరాల సేవా జీవితం ఆయన వెనకాల ఉంటుంది. ఆ 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తున్నాడు. వెనుక ఉన్నవి మరచి అంటున్నాడు. నిజంగా నీవు నేను విడిచిపెట్టినటువంటి ఆ యొక్క వెనకాల ఉన్నటువంటి విషయాలను నీవు నేను వదిలివేసి ఉంటున్నామా? ఇంకా మన జీవితంలో ఆ యొక్క సులువుగా చిక్కులబెట్టినటువంటి పాపము నిన్ను నన్ను ఏలుతూ ఉందేమో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అంటున్నాడు. ముందు ఏమేమి ఉంటున్నాయి మనకి? ఒక బహుమానము, ఒక అక్షయమైనటువంటి నీతి కిరీటము నీ కొరకు నా కొరకు దాచి ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు ఒక నిత్య జీవాన్ని దేవుడు దాచి ఉంటున్నాడు. ఈ లోకములో మనం పరిగెట్టేటువంటి ఆ యొక్క పరుగు ద్వారా దేవుడు నిర్ణయిస్తుంటున్నాడు, వీనికి అక్షయ కిరీటం ఇవ్వాలా, లేకపోతే మన రాజ్యానికి చేర్చుకోవాలా వద్దా అనేటువంటి ఆలోచనలు కూడా దేవుడు బహుశా మన జీవితాల ద్వారా కలిగి ఉంటున్నాడేమో. అక్షయమైనటువంటి కిరీటాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంటున్నాడు. ఆ అక్షయమైనటువంటి కిరీటాన్ని, శాశ్వతంగా ఉండేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటున్నామా? దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని అంటున్నాడు. ఆ యొక్క బహుమానము నీ కొరకు నా కొరకు దాచబడి ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం మన జీవితాలను పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. చదవబడినటువంటి హెబ్రీ పత్రికకు తిరిగి వస్తే 11వ అధ్యాయము 24వ వచనంలో మోషే జీవితం గురించి అక్కడ 3 విషయాలు మనము నేర్చుకోవచ్చు. 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. మొట్టమొదటిగా విశ్వాసమును బట్టి, ఐగుప్తు ధనమా లేక క్రీస్తు విషయమైన నింద అంటే క్రీస్తు విషయమైన నిందే అన్నాడు మోషే గారు. నాకు ఐగుప్తు ధనం వద్దు, కానీ క్రీస్తు విషయమైనటువంటి నింద నేను భరిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. రెండవదిగా అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటున్నాడు. దేవుని ప్రజలతో నీకు శ్రమ కావాలా, లేక ఈ తాత్కాలికంగా లోకంలో ఉండేటువంటి లోకభోగము పాపభోగము కావాలా అంటే రెండవదిగా ఆయన చెప్తూ ఉంటున్నాడు కదా, ఈ యొక్క దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను అని చెప్పి ఆ యొక్క ధనాన్ని తృణీకరించినట్లుగా, ఆ యొక్క పాప భోగాన్ని తృణీకరించినట్లుగా మనం కనబడుతూ ఉంటుంది. మూడవదిగా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటావా, లేక ప్రతిఫలంగా కలగబోయేటువంటి ఆ యొక్క బహుమానాన్ని నువ్వు మరి కోరుకుంటావా అన్నప్పుడు దేవుని ప్రజలతో నింద అనుభవించి శ్రమ అనుభవించి ప్రతిఫలంగా కలగబోయేటువంటి ఆ బహుమానాన్ని నేను పొందుకుంటాను అని చెప్పి ఆ యొక్క లోకానుసారమైనటువంటి 3 విషయాలను మోషే తృణీకరించినట్లుగా కనబడుతూ ఉంటుంది. మరి మన గురి ఎలా ఉంటుంది? ఈ తాత్కాలికమైన లోకంలో ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపము కూడా పరిగెత్తలేకుండా చతికలబడేలా చేసి మన పరుగు నుంచి విరమించుకునేలాగా చేస్తుందేమో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. వాస్తవానికి కొన్ని విషయాలు మీ యొక్క దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగించాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. 1924వ సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఎరిక్ లిడిల్ అనేటువంటి ఒక పరిగెత్తేటువంటి వీరుడు, ఒక క్రీడాకారుడు ఆ యొక్క ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. 1924వ సంవత్సరం స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి, ఆ యొక్క దేశము యొక్క ఉన్నతాధికారులంతా కూడా పిలిచి పలానా పరుగు ఉంది, ఒలింపిక్స్లో పాల్గొంటావా అంటే పాల్గొంటానన్నాడు. పాల్గొంటానన్న తర్వాత తనకు ఉచితంగా టికెట్స్ అరేంజ్ చేశారు, అకామిడేషన్ అరేంజ్ చేశారు, ఆ యొక్క దేశానికి తీసుకుని వెళ్ళి ఉంటున్నారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క షెడ్యూల్లో ఆదివారపు ఉదయకాలము 10 గంటలకి నీ పరుగు పందెం అని చెప్పి ఉంటున్నారు. వాస్తవానికి ఈ యొక్క ఆటగాడు 200 మీటర్లు అంటే స్ప్రింట్ పరుగు పందెంలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. 200 మీటర్లు మాత్రమే పరిగెత్తగలిగేటువంటి ఒక ఆటగాడు. కానీ తన షెడ్యూల్ చూసినప్పుడు అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ వచ్చింది, టికెట్లు వచ్చినాయి, అంతా వెళ్ళాడు, అంతా బాగానే ఉంది. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఆదివారం ఉదయం 10 గంటలకి నువ్వు పరిగెట్టాలి అని చెప్పి అధికారులు చెప్పి ఉంటున్నారు. నీ యొక్క పరుగు పందెము ఆదివారం ఉదయం 10 గంటలకి. ఆలోచనలో పడ్డాడు ఎరిక్ లిడిల్. ఏం చేయాలి? ముందు దేవుని కొరకు, దేవుని సంఘానికి వెళ్ళాలా, ఆరాధించాలా, లేకపోతే నా దేశం కోసం, నా దేశ ప్రతిష్ట కోసం నేను పరిగెట్టాలా అని చెప్పి ఆలోచించాడు. చివరికి తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆ నిర్ణయాన్ని తను తీసుకున్నాడు. ఎందుకు అంటే ఒక పెద్ద చర్చ్ కాదు, కానీ ఒక పవర్ఫుల్ ప్రీచర్ కూడా అక్కడ ఉండి ఉండకపోవచ్చు, లేక లైవ్లీ కోయర్ కూడా అక్కడ ఉండి ఉండకపోవచ్చు. కానీ ఆ యొక్క ఉదయకాల సమయంలో ఆదివారము నేను దేవుడిని ఆరాధించాలి అనేటువంటి ఆశ ఈ లోకంలో పరిగెట్టేటువంటి ఆ పరుగుని మరి తాత్కాలికంగా వాయిదా వేయడానికి తను నిర్ణయాలు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధనకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. మీడియా అంతా కూడా తోడై కూసింది. న్యూస్ పేపర్లు అన్నీ కూడా ఏకిపారేస్తూ ఉంటున్నాయి. 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేటువంటి ఎరిక్ లిడిల్ తన పరుగును విరమించుకున్నాడు అని ఎంతో అవహేళన చేశారు, అపహాస్యం చేశారు, అవమానించారు. వాస్తవానికి ఆ అవమానాలన్నింటినీ తట్టుకొని ఉదయం 10 గంటలకి ఆరాధనకు వెళ్ళి ఉంటున్నాడు ఎరిక్ లిడిల్. తన ఆరాధన ముగించుకున్నాడు, మరలా తిరిగి వచ్చి స్టేడియంలో జాయిన్ అయ్యాడు. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తడానికి ఎవరూ లేరు. నువ్వు పరిగెడతావా అన్నప్పుడు ఎరిక్ లిడిల్ అన్నాడు కదా, నేను పరిగెడతాను అన్నాడు. తనకు ఉన్నటువంటి ప్రావీణ్యత ఏంటి అంటే ఓన్లీ 200 మీటర్స్, 200 మీటర్లు మాత్రమే పరిగెత్తినటువంటి అనుభవం ఎరిక్ లిడిల్ది. 400 మీటర్ల పరుగు పందెం ఎప్పుడూ కూడా పాల్గొన్నటువంటి ఎరిక్ లిడిల్ ధైర్యంగా నేను పాల్గొంటాను అన్నాడు. పాల్గొంటాను అన్న తర్వాత ఎరిక్ లిడిల్ ఆ యొక్క 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తి విజేతగా నిలిచి ఉంటున్నాడు. పరిగెత్తాడు, విజేతగా నిలిచి ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్లెజర్స్ అంటాం, తాత్కాలికంగా మన జీవితాలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ఆనందాలను ఎప్పుడైతే మనం పక్కన పెడతామో, దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యతని దేవునికి ఇచ్చి ఉంటున్నాడు. ఆదివారపు ఆరాధన ఆ యొక్క హృదయంలో వండుతూ ఉంటుంది. నేను ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధనకు వెళ్ళలేని పక్షంలో ఈ లోకంలో నేను సంపాదించేటువంటి ఈ కీర్తి ప్రతిష్టలు ఏమాత్రమని చెప్పి వాటిని తృణీకరించి దేవునికి తన మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని కొరకు పరిగెత్తినటువంటి అనుభవం ఎరిక్ లిడిల్ది. ఆ సమయంలో నీవు నేను ఉండి ఉంటే ఏం చేసేవాళ్ళమేమో కదా. మనమైతే తప్పకుండా ఎరిక్ లిడిల్ లాగా అయితే మనం నిర్ణయం తీసుకునే వాళ్ళం కాదు. కానీ మంచి డబ్బు వస్తుంది, కీర్తి వస్తుంది, ప్రతిష్టలు వస్తాయి కాబట్టి దేవునిని పక్కన పెట్టేసి, దేవుని సంఘాన్ని పక్కన పెట్టేసి మనమైతే ఈ లోకంలో ఆ యొక్క 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని మనం ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళమేమో. తర్వాత ఎరిక్ లిడిల్ తన జీవితంలో మిషనరీగా మారి అనేకమైనటువంటి ట్రైబల్ ప్లేసెస్లో తన సువార్త పరిచయను కొనసాగించినటువంటి అనుభవం ఎరిక్ లిడిల్ది. మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని మరి ఆ యొక్క ఆత్మీయ పరుగులో నిరంతరము పరిగెట్టాల్సినటువంటి ఆ పరుగులో మరి ఏ రీతిగా పరిగెడుతూ ఉంటున్నాం మనం. మరొక ఉదాహరణ ఏంటంటే మరి భక్త్ సింగ్ గారు కూడా మనందరికీ తెలిసినటువంటి దైవజనుడు కదా. ఆయన కూడా భార్య అడిగిందంట, నేనా దేవుడా అంటే దేవుడే అన్నాడు. ఆయన ఒంటరిగా సూట్ కేసు పట్టుకొని హైదరాబాద్ పట్టణానికి వచ్చాడు. ఇక్కడ స్థిరపడ్డాడు. అనేక మంది, వేల మంది, లక్షల మంది ప్రజలను, అనేక మంది ఆత్మలను దేవుని దగ్గరకు చేసినటువంటి ఘనత ఆ యొక్క భక్త్ సింగ్ గారికి ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబాన్ని తృణీకరించాడు, భార్యని తృణీకరించాడు. కానీ ఆ యొక్క నిత్య జీవంలో కలిగేటువంటి ఆ యొక్క బహుమానం కొరకు ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడినటువంటి వ్యక్తిగా భక్త్ సింగ్ గారు మరి క్రైస్తవ చరిత్రలో మిగిలిపోతూ ఉన్నారు.
మరి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు అనేక మంది భక్తులు మన ముందు ఉంటున్నారు, మాదిరికరమైనటువంటి జీవితాలను జీవించి ఉన్నారు, ఉజ్జీవకరమైనటువంటి జీవితాలను జీవించి ఉన్నారు. ఏ రీతిగా జీవించాలో మనందరికీ కూడా మరి వారు జీవించి చూపించినటువంటి ఘనత చరిత్ర వారికి ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులైన వారు వారి జీవితాలని, వారి యాత్రా జీవితాన్ని గమనించినప్పుడు ఈ లోకంలో ఏ రీతిగా వారు జీవించి ఉంటున్నారో మనం గమనించగలుగుతూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా మరి మాదిరికరమైన ఉజ్జీవకరమైన జీవితాలను ముందు పెట్టుకొని మనం పరుగును కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ప్రతి పాపాన్ని, ప్రతి భారాన్ని, హృదయంలో ఎప్పుడైతే పాపం ఉంటుందో మన హృదయం బరువుగా ఉండి మనం పరిగెట్టలేని స్థితిలో ఉంటూ ఉంటాం. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారాన్ని కూడా మనం విడిచిపెట్టి పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా ఓపికతో పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. నాలుగవదిగా విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, ప్రతిఫలంగా కలుగబోయేటువంటి బహుమానం వైపు చూస్తూ మనము ఈ లోకంలో పరిగెట్టవలసిన వారమై ఉంటున్నాం. అట్టి కృప, అట్టి ధన్యత చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నడిపించునుగాక.